ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచినా సరే అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ గద్దెనెక్కి నిరుద్యోగులు పక్కన పెట్టి తన సొంత మనుషులకు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆస్తులు తాకట్టు పెడుతుంది తప్ప నిరుద్యోగుల పక్షాన ఊసే ఎత్తపోవడం చాలా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇవాళ అఖిల భారత యువజన సమైక్య 18 నెలలు గడిచింది, వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా ప్రభుత్వం లేకపోవడం చాలా నిరుద్యోగుల పక్కన ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా నెలకు 3,000 రూపాయలు వెంటనే మంజూరు చేయాలా. అదేవిధంగా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. పక్కాగా ఈ 4 రోజుల్లో జనవరి 1వ తేదీ వస్తుంది. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలి అని చెప్పేసి అఖిల భారత యువతను డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ శాఖలో కుప్పలు తెప్పలుగా నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయవలసిన ప్రభుత్వం నిమ్మక నీరెట్టుగా వ్యవహరిస్తుంది. దీన్ని అఖిల భారత తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం బీసీ రుణాలు వెంటనే మంజూరు చేయాలి, మంజూరు చేసి నిరుద్యోగుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని ఏడల నిరుద్యోగ యువతలు కలిసి వచ్చే అన్ని విద్యార్థి యువతలు కలుపుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్న ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎక్కేటప్పుడు ఒక మాట చెప్పారు, ఎక్కిపోయిన తర్వాత చేతికి అసలు ఏమీ పెట్టలేనట్టు ఏమీ చెందనట్టు తిరుగుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిరుద్యోగులకి ఆసరాగా నిలబడాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగ భృతి ఇప్పించాలని, ఎస్సీ బీసీ కార్పొరేషన్ లోన్లు మంజూరు చేసుకున్న 20,000 మందికి వెంటనే లోన్ ఇప్పించాలని మా డిమాండ్ చేస్తున్నాం. అంతే తప్ప దీనికి మేమేం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగులు వెనక్కి పెట్టకుండా ముందుకు తీసి ప్రోత్సహించాలని మా డిమాండ్. ఇప్పటికీ 18 నెలలు అయిందన్న చెప్పిన వెంటనే మేము పదవిలోకి రాగానే ఫస్ట్ చేసేది నిరుద్యోగ వృద్ధి చేస్తామన్నారు. నిరుద్యోగులకు ఏమీ చేయలేదు. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది నిరుద్యోగులు చదువుకున్న విద్యార్థులు అలా అప్లై చేస్తూ ఉన్నారు. కానీ ఎవరికి ఏమీ తగ్గట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ పైన దయించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువతని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి. నిరుద్యోగులు చాలా మంది ఇంకా అలాగే ఉన్నారు. ఇంటికి ఆడపిల్లలకి 1,500 ఇస్తానన్నారు, నిరుద్యోగులు 3,000 ఇస్తానన్నారు. అవన్నీ పూర్తి చేయాలని మా డిమాండ్ చేస్తున్నాను.